జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పిల్లల కంటి వార్డులను పరిశీలించారు. ఓ మహిళా ప్రసూతి విషయంలో అనారోగ్యంతో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వైద్యులు మెరుగైన చికిత్స అందించి తల్లి బిడ్డలను ప్రాణాలు కాపాడటంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పిల్లల వార్డులో ఉన్న శిశువును పరిశీలించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక తెలంగాణలో విద్య, వైద్యం, వ్యవసాయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరించారు. మాతా శిశు ఆసుపత్రి మరియు కంటి విభాగం వివిధ విభాగాలను పరిశీలించడానికి రావడం, మరీ ముఖ్యంగా ఉన్న పిల్లల వార్డులో తల్లి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. గర్భం ఉన్నప్పుడు కొందరు బీపీ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటది. అట్లా వరలక్ష్మి అనే పేషెంట్ చాలా సీరియస్ ఉన్నా గానీ ఇక్కడ డాక్టర్స్ ఇమ్మీడియట్ గా ప్రసూతి చేసి పాపను తల్లి బిడ్డ ఇద్దరు కూడా రక్షించి డాక్టర్ అరుణ గారు గైనకాలజిస్ట్ మరియు డాక్టర్ రాములు గారు సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో అనస్థిస్ట్, పీడియాట్రిషియన్స్ అందరూ కూడా ఫిజిషియన్స్ సమిష్టిగా పనిచేసి తల్లిని కార్డియాలజిస్ట్ దగ్గరికి, గుండె వైద్య నిపుణుల దగ్గర పంపించడం. తద్వారా వెంటిలేటర్ పైన ఉన్న తల్లి కూడా కరీంనగర్ లో ఆరోగ్య నిలకడతోటి వెంటిలేటర్ కూడా తీసేయబడ్డది, బాగా అవుతా ఉన్నది. ఇక్కడ పాప బీపీ అవన్నీ ఉండే కాబట్టి అనుకున్నంత గ్రోత్ రాలేదు. అంటే బరువు 2.5 కిలోలు అట్లుంటే బాగుంటది, కానీ 1.5 కిలో మాత్రమే ఉండింది. పిల్లల డాక్టర్స్ ఇంతకుముందు మా మీడియా మిత్రులు కూడా చూసి దాదాపు 15 మంది పిల్లలు, అందులో ఈ వరలక్ష్మి బిడ్డను కూడా 1.5 కిలోలు ఉంటే ఆక్సిజన్ ఇచ్చి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్షించడం జరుగుతూ ఉంది. అందరూ రాకూడదండి, ఇక్కడే ఉండాలి.